2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే 2024కి ప్లాన్ చేసుకుని బీసీ సామాజిక వర్గానికి భారీగా పదవులు ఇవ్వడం, అట్లాగే నెక్స్ట్ స్టెప్ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి వస్తే అందులో భాగంగా మొట్టమొదట తను చెక్ పెట్టాలనుకున్నటువంటి రఘురామకృష్ణరాజుకి, అందుకనే నరసాపురం నియోజకవర్గం నుంచి అంతకుముందు ఎంపీగా పోటీ చేసి గెలిచి బీజేపీ తరఫున గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యుల్ని చేర్చుకున్నారు వైసీపీలో. దాంతో ఆగ్రహించినటువంటి రఘురామకృష్ణరాజు ఆ రోజు నుంచి కూడా పగబట్టారు. జగన్ని వెంటాడి వేటాడతా అటు పక్కన తెలుగుదేశం జనసేనలతో కలిపి సాగుతా ఇంతవరకు అనర్హత వేటు పడకుండా చూసుకుంటూ మరొక వైపున పార్టీ నుంచి సస్పెండ్ చేసుకోమని అర్థం ఉంటే వీళ్ళు చేయలేకపోయారు. ఆయన అనర్హుడిగా చేద్దాం అనుకున్నారు, అవ్వలేదు. ఆయనకి ఖచ్చితమైనటువంటి నమ్మకం అక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీని కలపడానికే ప్రయత్నించారు. ఆ కలయిక ఇప్పుడైతే ఫలించింది. ఆయన వంతు ప్రయత్నం ఆయన చేసుకొచ్చారు. అందులో అమిత్ షాతో అపాయింట్మెంట్లా, ప్రశాంత్ కిషోర్ ద్వారా చెప్పించడమా, లేకపోతే నరేంద్ర మోడీతో మాట్లాడటమా, ఏవైతే అంటే ఆయన వంతు ప్రయత్నం ఆయన చేసుకొచ్చారు. ఫైనల్గా రఘురామకృష్ణరాజు భారతీయ జనతా పార్టీ అంటే నరసాపురం సీటు ఈ పొత్తులలో ఎవరికి వస్తే వాళ్ళ పార్టీలో చేరి సీటు తీసుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు పొత్తులలో అనకాపల్లి సీటుని జనసేన వదులుకుని రెండిటికే పరిమితం అయ్యేటట్టు, మచిలీపట్నము తర్వాతన ఏదైతే కాకినాడ, అదే సందర్భంలో నరసాపురం సీటు భారతీయ జనతా పార్టీకి ఇచ్చాడు. తద్వారా భారతీయ జనతా పార్టీకి 5 తెలుగుదేశం ఇస్తుంటే 1 సీటు జనసేన ఇచ్చేస్తున్నట్టు. ఆ జనసేన దగ్గర అనకాపల్లి తీసుకుని దానికి బదులుగా తెలుగుదేశం పార్టీ నరసాపురం వీళ్ళకి ఇస్తున్నట్టు. ఆ నరసాపురం సీటు ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఇస్తారా లేదా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్టు, తెలుగుదేశం పార్టీతో బాగా టచ్లో ఉండేటువంటి జర్నలిస్టు ఒక ఆయన చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే 8 లోక్సభ సీట్లు బీజేపీ జనసేన కలిపి, అందులో 6+2, అలాగే 30 అసెంబ్లీ సీట్లు జనసేన బీజేపీ కలిపి 24 జనసేన, 6 బీజేపీ. దీనివల్ల కొన్ని సీట్లు మార్చుకోవచ్చు జనసేన, అది ఒక ఆస్పెక్ట్. అదే సందర్భంలో ఎన్డీఏ 14వ తారీఖు, ఈ నెల 14వ తారీఖున సీట్లు క్యాండిడేట్లను అనౌన్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి అంశం ఇంకా ఫైనల్ కాలేదు. నరసాపురం బీజేపీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఆప్షన్ ఒకటైతే, బీజేపీ స్టేట్ పార్టీ ప్రపోజ్ చేసింది పేర్లేమో కృష్ణంరాజు, సినిమా యాక్టర్ కృష్ణంరాజు భార్య లేదా నరేంద్ర వర్మ, వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాలన్నటువంటిది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కొన్నటువంటి ఆలోచన. రఘురామకృష్ణరాజు పేరుని ఇటు తెలుగుదేశం కూడా సిఫార్సు చేసింది. కాకపోతే నరసాపురం సీటు మాకిచ్చిన తర్వాత మళ్ళీ మీరు దాంట్లో ప్రపోజ్ చేస్తే ఎట్లా అన్నటువంటి కాన్సెప్ట్తో ఇప్పుడు రఘురామకృష్ణరాజు బీజేపీ పెద్దల్ని ఒప్పించుకుని అక్కడ పోటీ చేయాల్సి ఉంది, బీజేపీలో చేరి పోటీ చేయడం అన్నటువంటిది. పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి లోక్సభకి ఒక అసెంబ్లీకి కూడా కంటెస్ట్ చేస్తారు అన్నటువంటి పాయింట్, తద్వారా కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి పాయింట్ ప్రధానంగా వినబడుతోంది.